ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించి గడిచిన దినములన్నీ కూడా తన కృపారెక్కల క్రింద మనలను కాచి భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి కనికరమునిచ్చి తన కృపలో ప్రభు మనలను కాపాడుతూ వస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకై, ఆ దేవుని కనికరమన్న కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి కృతజ్ఞులముగాను, మన జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులుగా, ఆయనకి ఇష్టలుగా జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు రాసినటువంటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు. మీ ధైర్యమును విడిచిపెట్టకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి స్థిరమైనటువంటి విశ్వాసముతో శ్రేష్టమైనటువంటి విశ్వాసమును, స్థిరమైనటువంటి ఆ నమ్మకమును కలిగి ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగుతుంది అన్నతడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అతడు అంటున్నాడు కదా, నిందల్లోనూ శ్రమల్లోనూ అవమానములను కష్టములను దుఃఖములలోను గొప్ప గొప్ప పోరాటములలో కూడా మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు అని భక్తుడు దేవుని సంఘమునకు అతడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎన్నో పోరాటములలో మనము కలిగి ఉండినప్పటికీ, వ్యాధితోని ఉండినప్పటికీ, శోధనలతో నీవు కనబడుతుండినప్పటికీ, అనేకమైనటువంటి శోధనలు నిందలు అవమానములలో నీవు కనబడుతుండినప్పటికీ, దేవుని దగ్గర మనం యథార్థముగా స్థిరమైనటువంటి విశ్వాసముతో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టి ఎదుట యథార్థవంతులముగా మనము కనబడినప్పుడు, మంచి విశ్వాసమును మనము కలిగి ఉండినప్పుడు అపవాది తీసుకుని వచ్చేటువంటి ప్రతి శోధనలో నిండట మనము జయం పొందుకొనగలుగుతాము. ప్రభు మనకు గొప్ప బహుమానమును కలుగు చేస్తాడని లేఖన భాగంలో మనము చూస్తున్నాం. అపవాది తీసుకుని వచ్చేటువంటి ప్రతి శోధన, ప్రతి పోరాటములలో వాటిలో మనం జయము పొందాలి అని అంటే కృంగిపోక, వెనకడుగు వేయక ఆయన మీద మన విశ్వాసం ఉంచాలట. మన ధైర్యమును విడిచిపెట్టక, ధైర్యమును కోల్పోక ఆయన మన పక్షముగా ఉన్నాడని, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడని, ఆయన మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నాడని, అపవాది క్రియల మీద మనకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడని మనము ధైర్యమును మనము కలిగి ఉండాలట. అప్పుడు గొప్ప బహుమానమును మనము దేవుని దగ్గర మనం పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మార్లు మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైన పరిస్థితులను చూచి అపవాది తీసుకొని వచ్చేటువంటి శోధనలను, అపవాది తీసుకొని వచ్చేటువంటి ఆ పోరాటములను మనము చూచి, ఆ శ్రమలను మనము చూచి, అయ్యో ఈ శ్రమలో నేను నిలబడలేను, ఈ పోరాటంలో నేను జయం పొందలేను, ఇక మీదట అపవాదితో నేను ఈ విధముగా పోరాడలేనని ధైర్యం మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. ధైర్యమును కోల్పోతుంటాం, విశ్వాసమును కోల్పోతూ ఉంటాం, దేవుని మీద నమ్మకమును కోల్పోతూ ఉంటాం. కానీ భక్తుడు అంటున్నాడు కదా, బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది కదా, మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు, ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి అని బైబిల్ గ్రంథంలో భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని ఆత్మ మన కొరకే వ్రాసి పెట్టింది, మీ ధైర్యమును విడిచిపెట్టవద్దని. శోధనలు వచ్చిన, శ్రమలు కలిగిన, అపవాది ఎన్ని విధాలుగా మిమ్మల్ని శోధించినను మీ ధైర్యమును మీరు విడిచిపెట్టవద్దు. క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ మీకు కలిగినప్పుడు, శోధన అపవాది మీ దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు, పోరాటములు అపవాది మీ దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు స్థిర విశ్వాసంతో, మరి శ్రేష్టమైనటువంటి విశ్వాసమును మీరు కలిగి మీ ధైర్యమును చేత పట్టుకునండి. ఆ ధైర్యమును విడిచిపెట్టవద్దు అనే లేఖన భాగంలో మనకి సెలవిస్తుంది. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనం దేవుని దగ్గర పొందుకొనగలుగుతామట.
శ్రేష్టమైనటువంటి బహుమానమును ప్రభు దగ్గర మనం సంపాదించుకొనగలుగుతాం. కానీ అనేక మార్లు మనం శోధనలను చూచి అధైర్యపడుతూ ఉంటాం, శ్రమలను చూచి అధైర్యపడుతూ ఉంటాం, అపవాది తీసుకొని వచ్చేటువంటి ఆ పోరాటములను చూచి మనము అధైర్యపడుతూ ఉంటాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పుటకట విశ్వాసం అనేటువంటి డాలు మనకు అవసరము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ విశ్వాసం అనేటువంటి ఆ డాలును చేత పట్టుకొని అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పివేయుటకు మనం శక్తి గల వారులముగా మనం మార్చబడగలుగుతామని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక ఈ చివరి దినాల్లో దేవుని రాకుళ్ళ మనం ఎత్తబడుట కొరకు అపవాది తీసుకుని వచ్చేటువంటి ప్రతి శోధన, ప్రతి పోరాటములో దేవునికి నిన్ను దూరం చేయుటకు తీసుకుని వచ్చేటువంటి ప్రతి శోధన, ప్రతి పోరాటములలో మనము జయము పొంది ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి, ఆయనతో పాటు మనం నివాసం చేయాలి అని అంటే విశ్వాసమును మనము కోల్పోకూడదట, ఆయన మీద నమ్మకమును మనము కోల్పోకూడదట, ధైర్యమును మనము కోల్పోకూడదట, నిరీక్షణను మనము కలిగి ఉండి క్రీస్తు యేసు కొరకు మనము జీవించాలట. అప్పుడు దేవుడు తన రాకడలో మనలను గొప్ప బహుమానముతో మనల్ని ఎదుర్కొని నీతి కిరీటమును మనకు తన రాజ్యములో ధరింపచేసి ఆశ్చర్యకరమైనటువంటి కృపతో మనల్ని నింపేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకములో ప్రతి పోరాటం మీద కూడా మనకు జయమునిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రతి శోధన మీద, ప్రతి విధమైనటువంటి శత్రు సమూహముల మీద మనకు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దేవుడు అటువంటి కృపతో మనలను నింపునట్లు ఈ చివరి దినాల్లో విశ్వాసమును, ధైర్యమును మనము కోల్పోక అపవాదిని ఎదిరించుటకు స్థిర విశ్వాసం, మరి శ్రేష్టమైనటువంటి అవిశ్వాసమును ప్రభు మనకు అనుగ్రహించి తన నిత్య రాకడ కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, మా ధైర్యమును మేము విడిచిపెట్టకూడదని, విశ్వాసమును మేము కోల్పోకూడదని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. దానికి ప్రతిఫలముగా మేము నీ దగ్గర గొప్ప బహుమానమును మేము పొందుకొనగలుగుతామని, శోధనలోనైనను శ్రమల్లోనైనను విశ్వాసమును కోల్పోక, నిరీక్షణను కోల్పోక స్థిరమైన విశ్వాసంతో మేము ఉంటున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. అపవాది ప్రభా ఎన్ని పోరాటములను మా ఎదుటికి తీసుకుని వచ్చి మీరు మా పక్షముగా ఉన్నారని, మా పక్షముగా మాకు జయమును అనుగ్రహించు దేవుడవై ఉన్నావని మాకు అటువంటి కృపనటువంటి విశ్వాసమును, స్థిర విశ్వాసమును మాకు దయచేసి మా పోరాటములలో, ఈ లోకంలో అపవాది తీసుకుని వచ్చి ప్రతి శోధన శ్రమలలో మాకు జయమును కలుగు చేయండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. విశ్వాసమును దయచేయండి, నీ యందు నమ్మికను మాకు దయచేయండి. నీ కొరకు జీవించుటకు తగినటువంటి కృపతో మమ్మల్ని నింపి ఈ చివరి దినాల్లో అపవాది యొక్క పోరాటములను చూచి, శోధనలను చూచి మేము అధైర్యపడక నీ కొరకు మేము జీవించినట్లుగా విశ్వాసమును డాలును చేతపట్టుకొని అపవాది అగ్ని బాణములను ఆర్పివేయచ్చు నీ నిత్య రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.